కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అత్యవసర సేవలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ కూడా ఆయన మండిపడ్డారు. కుయ్ కుయ్ మోగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి అని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. పాడేరు సమీపంలోని ముల్లిమెట్టకు చెందిన నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం రాకపోవడంతో ఆమె ఆటోలోనే ప్రసవించింది. వైద్యం అందక శిశువు ఆటోలోనే కన్నుమూసింది. ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ వీడియోతో సహా ఎక్స్లో పోస్ట్ చేశారు. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరికి ఆటోలోనే ఆమెకు ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది. వైసీపీ హయాంలో అంబులెన్సులు పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలి అనే నిబంధనలు ఉంటే దాన్ని అధిగమిస్తూ 12 నుంచి 14 నిమిషాల్లోనే చేరుకునేవారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే 16 నుంచి 17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లోనూ చేరుకోవాలనే నిబంధన ఉంటే దీన్ని కూడా అధిగమిస్తూ 22 నుంచి నిమిషాల్లోనే చేరుకునేవారు. 108 సేవలను కూడా అందించేవారు. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవటం లేదని ప్రశ్నించారు. ఫోన్ చేసినా ఎందుకు రావటం లేదని నిలదీశారు. ప్రభుత్వం అన్నది పనిచేస్తేనే కదా, కలెక్షన్ల మీద తప్ప ప్రజల మీద ధ్యాస ఉంటే కదా అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. ఎత్తుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆటో వేసి తీసుకెళ్తున్నాము. చింతపల్లి పక్కన మాడే విలేజ్ సార్ మాది. మేము ఇక్కడ గెస్ట్గా వచ్చి ఉండడం వల్ల అనేక సాయం చేద్దామన్న ఉద్దేశంతో ఉండేము. అందులో రాత్రి 12 గంటలకి లేపారు మాకు, ఇలాగ డెలివరీ నొప్పులు వస్తున్నాయి. డోల్ మూతతో సిల్వర్ నగర్ దాకా తీసుకువచ్చి ఇప్పుడు ఆటోలో వేసుకురావడం జరిగింది. ఆటోలో డెలివరీ ఎక్కడ నుండి తీసుకొచ్చి సిల్వర్ నగరం పక్కకండి. ఎన్నోసార్లు మరి ఆఫీస్ వరకే ఆఫీస్ వరకు పెట్టాను, కాగితాలు పెట్టాము, మాకు ఏ రెస్పాన్సే లేదు. అసలు 2-3 సార్లు పెట్టాము మేడం. ఆశా వర్కర్ రెస్పాన్స్ లేదు, ఎవరు లేదు. మేము 12 గంటల రాత్రి నుంచి సార్ మేము ఫోన్ చేసి ఇది చేసాము. నేనమ్మ కూడా ఫోన్ చేస్తే రాలేదు సార్. అందుకే దొంగ మీద మేము ఎత్తుకొని వచ్చాం, కర్ర కట్టి తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి సిల్వర్ నగర్కి వచ్చి ఆటో మీద ఎత్తించుకొని హాస్పిటల్కి తీసుకొచ్చింది సార్. చనిపోయింది సార్. ఫోన్ చేసి మనం బండి పట్టుకెళ్తే వస్తుందట, లేదనుకుంటే రాదంట. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే శిశువు మరణించిన ఘటన మీద ఆయన స్పందిస్తూ కూడా గతంలో 108 అంబులెన్స్ ఎప్పుడైనా కానీ అనుకున్న టైం, ఏదైతే నిర్దేశించిన టైం ఉందో ఆ నిర్దేశించిన టైం కన్నా ముందుగానే చేరుకునేది. అలాంటిది ఈ ప్రభుత్వంలో ఎందుకు అంబులెన్సులు టైంకి చేరుకోవటం లేదు, అసలు అంబులెన్స్లు ఎందుకు రావటం లేదు అంటే ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తేనే కదా అంటూ కూడా ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఇలా అనేక వైద్య సేవలను కూడా ఇప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందంటూ కూడా జగన్ మాట్లాడారు. ఒకప్పుడు కుయ్ కుయ్ అంటూ వచ్చే అంబులెన్సులు ఇప్పుడు మూగపోతున్నాయి అంటూ కూడా ఆవేదన వెళ్ళగక్కారు. అయితే ఈ 108 అంబులెన్స్ రాక కూడా శిశువు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీని మీద ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అత్యవసర సేవలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ కూడా మండిపడ్డారు. అంబులెన్సులను ఏర్పాటు చేసిందే అందుకు, వెంటనే కూడా అవి సేవలు అందించేందుకు వస్తే మారుమూల ఉన్న వారికి ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు. అంబులెన్సులు వచ్చిన టైంలో రోడ్ల మీద కూడా తొందరగా కూడా ఎవరు అడ్డు రాకుండా వెళ్తారు, అంబులెన్స్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. అండ్ అంబులెన్స్లో ఏంటంటే ఎవరో ఒకరు ప్రాథమిక చికిత్స అందించే వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటారు. ఆ టైంలో ఒకవేళ ఏదైనా అత్యవసరమైనప్పుడు కూడా అంబులెన్స్లోనే చికిత్స అందించే సందర్భాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రాథమిక చికిత్సకు అవసరమైన పరికరాలు కూడా అంబులెన్స్లో ఉంటాయి. అలాంటిది అంబులెన్సులు రావటం లేదు, కుయ్యి కుయ్యి అంటూ మూగబోతోంది అంటూ కూడా జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నాయంటూ కూడా ఈ ఘటనను ఉద్దేశిస్తూ ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. పాడేరు సమీపంలోని ముల్లమెట్టుకులో ఈ ఘటన చోటు చేసుకుంది. ముల్లమెట్టుకు చెందిన ఒక నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనాన్ని ఫోన్ చేశారు. అయితే ఆ 108 వాహనం రాకపోతే ఇంకా ఆటోలోనే ఆమెను తీసుకొని వెళ్లేందుకైతే ప్రయత్నించారు. ఇంకా ఆటోలో వెళ్లే టైంలోనే నొప్పులు ఎక్కువ కావటం, ఆమె అక్కడే ప్రసవించడం జరిగింది. అయితే ప్రసవించిన సందర్భంలో వైద్యం అందక శిశువు ఆటోలోనే దురదృష్టవశాత్తు కూడా కన్ను మూసింది. ఈ ఘటన మీద జగన్ స్పందిస్తూ వీడియోతో సహా తన ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు.
పాడేరు సమీపంలోని ముల్లమెట్టుకు చెందిన నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం రాకపోవడంతో ఆటోని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే చివరికి ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక కూడా ఆ శిశువు మరణించింది. వైసీపీ హయాంలో అంబులెన్సులు పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే వచ్చాయి. అంటే పట్టణ ప్రాంతాల్లో ఎంత టైంలో రావాలి, మిగిలిన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత టైంలో చేరుకోవాలి అని చెప్పి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం కూడా రాకుండా వాటన్నిటిని కూడా అధిగమిస్తూ గత ప్రభుత్వంలో టైంకి వచ్చిన వాహనాలు ఈ ప్రభుత్వంలో ఎందుకు రావటం లేదని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కూడా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.